ఆకాష్ అంత ఫాస్ట్ గా కార్ దిగడంతో ఏమైందో అని అతని వెనకే కార్ దిగి అతని దగ్గరగా వెళ్ళింది ఐశ్వర్య. తల నేలకి వాల్చి ఉన్న శకుంతల ఆకాష్ ఐశ్వర్యాలని చూసి చప్పున తన చీర కొంగుని తల చుట్టూ కప్పుకుని నిదానంగా పైకి లేచింది. సారీ బాబు, కావాలని అడ్డుగా రాలేదు. కళ్ళు తిరగడంతో ఎటు వెళ్తున్నానో చూసుకోకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చేశాను అని చెప్తూ తూలి పడిపోయింది శకుంతల. అది చూసి ఐశ్వర్య తను పడిపోకుండా పట్టుకుని, అయ్యో ఆంటీ ఏమైంది అంటూ ఆమె పడిపోతున్న టైంకి గాలికి చీర కొంగు అడ్డు తప్పడంతో ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. అత్తా అని ఆశ్చర్యంగా పిలిచింది ఐశ్వర్య. అత్తనా అనుకుంటూ తీక్షణంగా శకుంతలని గమనించి చూశాడు ఆకాష్. అత్తా నువ్వేంటిలా రోడ్ మీద అని గాబరాగా అడుగుతూ రోడ్డు పక్కనున్న బెంచ్ మీద కూర్చోబెట్టింది ఐశ్వర్య. ఐషు అంటూ ఐశ్వర్య మొహమంతా తడిమి ముద్దు పెట్టుకుని ఒక్కసారిగా ఏడ్చింది శకుంతల. ఆకాష్ శకుంతలని అబ్జర్వ్ చేస్తూనే కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లి ఐశ్వర్యకిచ్చాడు. ఐశ్వర్య శకుంతలని కన్సోల్ చేసి వాటర్ బాటిల్ ఇచ్చి, నువ్వేంటత్తా ఇలా, ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అని బాధగా అడిగింది. ఆ మాటకి మళ్లీ బోరమంది శకుంతల. అత్తా ప్లీజ్ ఏడవకు నువ్వు అని ఏడుపు గొంతుతో మాట్లాడుతున్న ఐశ్వర్యని జాలిగా చూశాడు ఆకాష్. శకుంతల ఏడుస్తూ ఏడుస్తూ అలానే ఐశ్వర్య ఒళ్ళో సోయి లేకుండా పడిపోయింది. అత్తా అత్తా అని శకుంతల చెంపలు తట్టి ఆమెను లేపడానికి ట్రై చేస్తూనే, ఆకాష్ కార్తీ అర్జెంట్ అని అరిచింది ఐశ్వర్య. ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు చూడలేని ఆకాష్ శకుంతలని ఎత్తి కార్ బ్యాక్ సీట్లో పడుకుపెట్టి, ఐషు గెట్ ఇన్ అంటూనే వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు. దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లి శకుంతలకి చెకప్ చేయించారు. శకుంతలకి చేయాల్సిన టెస్టులన్నీ చేశాక డాక్టర్ ఐశ్వర్య దగ్గరకొచ్చాడు. లో బీపీతో ఫెయింట్ అయి పడిపోయింది. ఎందుకో ఎక్కువ స్ట్రెస్డ్ గా కూడా ఫీల్ అవుతుంది. డ్రిప్ సెట్ చేశాం, అది అయ్యాక తీసుకెళ్ళండి అని చెప్పాడు డాక్టర్. ఓకే అన్నట్లుగా తలూపి శకుంతల దగ్గరికి వెళ్లిపోయింది ఐశ్వర్య. వెయిటర్స్ లాంజ్ లో కూర్చుని శకుంతల గురించి ఆలోచిస్తున్నాడు ఆకాష్. ఐశ్వర్య రెండవ మేనత్తే ఈ శకుంతల. శకుంతల కొడుక్కి ఐశ్వర్యాన్ని ఇవ్వమంటే వాళ్ళ బుద్ధులు తెలిసిన చంద్రకాంత్ సస్యమేర ఒప్పుకోలేదు. దాంతో నానా రభస చేసి చంద్రకాంత్ ఇంటికే రావడం మానేసింది శకుంతల. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇలా తారసపడిన శకుంతల మీద అనుమానంగా ఉంది ఆకాష్కి. 1 అవర్ తర్వాత శకుంతల స్పృహలోకి రావడంతో, అత్తా ఇప్పుడెలా ఉంది అని గాబరాగా అడిగింది ఐశ్వర్య. బాగుంది అన్నట్లుగా తలూపి ఐశ్వర్య చేయి పట్టుకుని, థ్యాంక్స్ ఐషు కృతజ్ఞతగా చెప్పింది శకుంతల. అత్తా థ్యాంక్స్ చెప్పి పరాయిదాన్ని చేయకు, నువ్వు మాకు దూరంగా ఉన్నా సరే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ మేనకోడల్ని మందరంగా అంది ఐశ్వర్య. ఐషు ఇదిగో జ్యూస్ టిఫిన్, నువ్వు డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు అంటూ వచ్చాడు ఆకాష్. ఇప్పుడేం వద్దు ఆకాష్ అంటూనే శకుంతలకి టిఫిన్ పెట్టి జ్యూస్ తాగించి మెడిసిన్స్ వేసింది ఐశ్వర్య. అత్తా కాసేపు రెస్ట్ తీసుకో, నేనిప్పుడే వస్తాను అని శకుంతలకి చెప్పి ఆకాష్తో కలిసి బయటకు వెళ్ళింది ఐశ్వర్య. రూమ్ నుండి బయటకు రాగానే ఆకాష్ కాఫీ ఆఫర్ చేయడంతో ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్లారు. ఆకాష్ అత్త ఇంత నైట్ టైంలో బయట ఏం చేస్తుంది, అది కూడా ఒంటరిగా? సంథింగ్ ఈజ్ ఫిషీ ఆకాష్ అని ఆలోచనగా అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్యకి కాఫీ ఇస్తూ, ఎక్కువగా ఆలోచించు ఐషు, కొన్ని ఇలా చూసి అలా వదిలేయాలి అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. ఏమో ఆకాష్, అతను అలా చూసిన దగ్గర నుండి మనసులో లేదు అని బెంగగా బదిలిచ్చింది ఐశ్వర్య. ఐషు ప్లీజ్ నువ్వంత స్ట్రెస్ అవ్వకు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, ఐ విల్ బీ విత్ యూ అని ఐశ్వర్య చేతిని తన చేతిలో బంధిస్తూ చెప్పాడు ఆకాష్. థ్యాంక్స్ ఆకాష్ అని చిన్న స్మైల్తో చెప్పింది ఐశ్వర్య. ఆల్వేస్ ఫర్ యూ అని ఐ వింక్ చేస్తూ చెప్పాడు ఆకాష్. అతను అలా కన్ను కొట్టేసరికి బ్లష్ అవుతూ బెరుకుగా తల పక్కకి తిప్పేసింది ఐశ్వర్య. ప్రేమగా చూస్తున్న ఆకాష్ చూపులు తనని సూటిగా తగలడంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఆకాష్ అత్తని మన ఇంటికి తీసుకెళ్దామా అని ఆశగా అడిగింది ఐశ్వర్య. శకుంతల మీద ఏమాత్రం పాజిటివ్ ఒపీనియన్ లేని ఆకాష్ ఐశ్వర్య అడిగిన ప్రశ్నకి సందిగ్ధంలో పడిపోయాడు. ఇట్స్ ఓకే ఐషు, ఆలోచించి చూద్దాం అనేసి సైలెంట్ అయిపోయాడు ఆకాష్. ఆకాష్ అలా అనేసరికి కొంచెం అప్సెట్ అయినా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడని సెట్ అయింది ఐశ్వర్య. ఐశ్వర్య అని పిలుపు లీలగా వినిపించేసరికి, ఇక్కడ నాకెవరూ తెలీదే అని ఆశ్చర్యంగా అనుకుంటూ వెనక్కి తిరిగింది ఐశ్వర్య.
ఇంతకీ శకుంతల మనసులో ఏముందంటారు? ఆకాష్ నో చెప్తాడా, ఎస్ చెప్తాడా? ఐశ్వర్యాని పిలిచిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.